హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా తరపు నుంచి తనుజ కళ్యాణ్ తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ వచ్చేసి 21న మియాపూర్ వస్తుంది. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే తను 21, 22 2 రోజులు వస్తుందా? లేకపోతే ఒక రోజు వస్తుందా? అని చెప్పి యాక్చువల్‌గా అక్కడ 21, 22 అని ఇచ్చారు. 21న మనకి తను వస్తుందని చెప్పి తనుజ వస్తుందని చెప్పి అనౌన్స్‌మెంట్ ఉందనమాట. అదే కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంట్రీ ఫ్రీ అని ఉంది. ప్లస్ మెహందీ ఫ్రీ అట. ప్లస్ ఈ ఈవెంట్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారట. రీజన్ ఏంటంటే, ఆ ఈవెంట్‌లో వచ్చేసి చాలా కలెక్షన్స్ ఉంటాయట. అంటే డ్రెసెసే కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, అన్నీ. అంటే అందరికీ కావాల్సినన్ని కలెక్షన్స్ ఉంటాయట. వాటి కోసం వెయిట్ చేసి అక్కడ కలెక్షన్స్ కోసం వెయిట్ చేసి వెళ్తుంటారట. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవరు వెళ్తున్నారు? ప్లస్ తనుజని ఎవరు మీట్ అవుతున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ జాతిరత్నాలు అని చెప్పి ఒకటి రాబోతుంది. జాతిరత్నాల్లో వచ్చేసి తనూజ గూడా రావచ్చని చెప్పి మనకందరికి లేటెస్ట్ న్యూస్. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ ఆల్రెడీ వస్తున్నాడని చెప్పి ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో కళ్యాణ్ ఉన్నాడు. దాని గురించి కళ్యాణ్ వ్లాగ్‌లో చెప్తాను. సో, ఇప్పుడు తనూజ, కళ్యాణ్ దేనిలోనో వస్తున్నారంటే మేబీ జాతిరత్నాల్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నాకందిన లేటెస్ట్ న్యూస్. సో, చూద్దాం. బట్ ఇప్పుడు తనుజ అయితే చాలా ఈవెంట్స్‌లో బిజీగా ఉంది. 19థ్ రేపు 19థ్‌న వచ్చేసి ప్రొద్దుటూరు వెళ్తుంది. ప్రొద్దుటూరులో రోటరీ క్లబ్ దానికి సంబంధించి ఒక ఈవెంట్‌లో తను పార్టిసిపేట్ చేస్తుంది. దానికి ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా పెట్టాను. వీడియోస్‌లో కూడా చెప్పాను. రూ. 200 ఎంట్రీ ఫీజట. సో, అక్కడ చాలా అంటే ఉగాది సందర్భంగా చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయట. సో, వాటన్నిటిని ప్రొద్దుటూరులో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ మన తనుజ గారిని కూడా కలవచ్చు. తనుజ ఫ్యాన్స్‌ని మీట్ అవ్వడానికి స్పెషల్‌గా అరేంజ్‌మెంట్స్ కూడా చేశారట. అంటే యాక్చువల్‌గా తనుజ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్‌ని మీట్ అవ్వడానికి ఒకసారి ఒక క్లబ్‌లో అరేంజ్ చేసింది. బట్ ఆ క్లబ్‌లో తనకి మీట్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే ఇవ్వలేదట. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని చెప్పి. తను వచ్చినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్ వచ్చి చాలామంది కొట్టుకోవటం, చిన్న పిల్లలకి ఇబ్బంది అవ్వటం అయిందట. అందుకని చెప్పి ఎక్కువ సేపు ఉండనీయలేదు. అందుకని ఇప్పుడు ఏ ప్రోగ్రామ్‌కి, ఏ ఈవెంట్‌కొచ్చినా ఫస్ట్ అందరు చెప్పేది త మీరు తనుజని కలవాలనుకుంటే రావచ్చు అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం. 'స్టార్ మా పరివార్‌లో' వచ్చినప్పుడైనా, 'స్టార్ మా అవార్డ్స్‌లో' వచ్చినప్పుడు రేపు అది కూడా చూడబోతున్నాం. ఉగాదిలోనే అంటే రేపే మనం 'స్టార్ మా పరివార్ అవార్డ్స్' చూడబోతున్నాం. సో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాని గురించి ఎక్కువ న్యూస్ అయితే బయటికి రానీయలేదు గైస్. ఎందుకంటే దానికి హైప్ పోతుందని చెప్పి. రేపు అసలు ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏమేమి చేశారు అనేది 'స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో' బయటకొస్తుంది. ప్లస్ వైట్ అండ్ వైట్ ఏసారు ఇద్దరు. ఆహ్, మన తనుజ, కళ్యాణ్. సో, వాళ్ళిద్దరు కలిసి అయితే రాలేదు. బట్ వాళ్ళిద్దరూ అంటే పక్కన ఫ్రెండ్స్‌తో వచ్చారు. కానీ కలుసుకోవటం అదంతా కూడా మాట్లాడుకోవడం అదంతా కూడా మనకు చూపించారు. ప్లస్ వాళ్ళిద్దరు కలిసి డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా ఉందట. బట్ అదైతే బయటికి రాలేదు. బట్ చూపిస్తారో లేదో అనేది చూడాలి మనం. చూద్దాం. అంటే ఇప్పుడు ఉగాది సందర్భంగా 'స్టార్ మా పరివార్' రేపు వచ్చే సండే ఎపిసోడ్‌లో మన మొత్తం 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. పక్కన పెడితే మనకిప్పుడు తనూజ గురించి కొన్ని న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. తనూజనే మెసేజ్ పెట్టిందా? లేకపోతే ఏఐ క్రియేట్ చేసి పెట్టిందా అన్నట్టు. తనూజ అయితే తను పెట్టినట్టు ఇప్పటి వరకైతే తను బయటకైతే చెప్పలేదు. తనూజనే పెట్టిందని చెప్పి పవన్ సాయి గూడా తనూజ సారీ చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. నన్ను అసలు నా విషయాల్లో, విడాకుల విషయాల్లో తనుజని అసలు లాగొద్దు. తనుజకి వీటికి సంబంధం లేదు. అయినా 6 ఇయర్స్ బ్యాక్‌ది కావాలని తీసుకొస్తున్నారు. నాకైతే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పవన్ సార్ పెట్టిన మెసేజ్ ఏంటంటే, నాకైతే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నా ఫ్రెండ్‌ని దీనిలో లాగారు కాబట్టి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఎవరేమనుకున్నా నేనైతే ఏం పట్టించుకోను. కానీ తనుజని మాత్రం వీటిలో లాగొద్దు. మీరేమన్నా అనుకోండి, మీరేమన్నా రాసుకోండి. నాకైతే ఫరక్ లేదు అన్నట్టు మాట్లాడాడనమాట. యాక్చువల్‌గా తనుజ గూడా తను మెసేజ్ పెట్టిన తర్వాత పిచ్చ రైట్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది. ఇవన్నీ కొంతమందనేదేంటంటే పీఆర్ టీమ్ కావాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి. కళ్యాణ్‌కి కూడా పీఆర్ టీమ్ ఉంది. మరి కళ్యాణ్ ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఒకవేళ తనుజాని మెసేజ్ పెట్టుంటే కళ్యాణ్ కూడా రెస్పాండ్ అవ్వాలి గదా! ఎందుకంటే అబౌట్ కళ్యాణ్ అని చెప్పి పెట్టింది గదా! మరి దానికి సంబంధించి రెస్పాన్స్ ఏం లేదు అని చెప్పి అంటున్నారు. చూద్దాం. ఇప్పటి వరకైతే ఏం రెస్పాన్స్ లేదు. వస్తుందేమో మేబీ చూద్దాం. ప్లస్ కళ్యాణ్ అయితే ఇప్పుడు చెప్పాను గదా! ఆహ్, బిజీగా ఉన్నాడు. తను 'జాతిరత్నాలు' దానిలో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్లస్ ఒక వెబ్ సీరీస్ మీరు చెప్పింది 'జాతిరత్నాలేనా? వెబ్ సీరీసా?' అని అడుగుతున్నారు. వెబ్ సీరీస్ కూడా నేను చెప్పాను గైస్. వెబ్ సీరీస్‌లో కూడా తను షూటింగ్‌లో పాల్గొన్నాడని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. బట్ దానికి సంబంధించి ఇంతవరకు అఫీషియల్‌గా న్యూస్ అయితే అనౌన్స్ చేయలేదు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ నిఖిల్‌దే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నిఖిల్ ఒక వెబ్ సీరీస్ చేశాడు 'విక్రమ్ ఆన్ డ్యూటీ'. అది హాఫ్ అయిపోయిన తర్వాత పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు మాత్రమే వాడు బయటికి తీసుకొచ్చారు. సో, అదే విధంగా ఇప్పుడు కళ్యాణ్‌ది కూడా పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు మాత్రమే బయటకి తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయినాయి. బట్ అవైతే మరి ఇంతవరకు అయితే బయటకి తీసుకురాలేదు. నేను అనుకోవడం
హైప్ కోసం చేస్తున్నారు. సో, చూద్దాం. ఆహ్, తనైతే షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ప్లస్ వెళ్తున్నాడు. సో, ఇదంతా చూస్తుంటే అనిపిస్తుంది ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాడు. ఇంక ముందు ముందు చాలా బిజీ అవుతాడు. ప్లస్ మంచి మూవీస్ కూడా రావాలని చెప్పి కోరుకుందాం. తనుజకైతే ఆల్రెడీ మూవీస్ ఆఫర్స్ వచ్చినియి. తను ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఆఫర్సే వస్తున్నాయి. ప్లస్ తనకి నచ్చిన ఫ్యామిలీ మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కొన్ని మూవీస్ ఆఫర్స్‌ని తను వదులుకుందట. ఎందుకంటే తనకి మోడ్రన్‌గా అట్లా కాకుండా అంటే అందరూ చూడగలిగేట్టు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేట్టు తనకి నచ్చుతుందని చెప్పి మనకు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలో తను చెప్పింది కదా! సో, అట్లా నచ్చే వాటిని మాత్రమే తను ఎంచుకుంటుందట. ప్లస్ వెబ్ సీరీస్ తనకి నచ్చి ఆల్రెడీ చెప్పింది వెబ్ సీరీస్ అంటే నాకిష్టం. సో, వెబ్ సీరీస్‌లోనే చేస్తాను. సీరియల్స్‌లో రమ్మంటే సీరియల్స్‌లో రావడానికి టైం పడుతుంది. ఇప్పట్లో అయితే రానని చెప్పింది. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.